నమస్తే వస్తులు అందరు ఎట్లున్నారు. సో ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న సెయింట్ పీటర్స్బర్గ్ ట్రిప్ ఫైనల్లీ ఇప్పుడైతే మనకు ముహూర్తం కుదిరింది. ఫైనల్లీ మేము సెయింట్ పీటర్స్బర్గ్ రైల్వే స్టేషన్ అయితే రీచ్ అయిపోయినాం. ఇది రైల్వే స్టేషన్ సంగతి ఇట్లుంది. చాలా పాష్గా, చాలా నీట్గా, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు వీలైతే. ఇదైతే మనం వచ్చిన ట్రైన్ కాదు, వేరే ట్రైన్ మాస్కోకి పోతుంది. డబుల్ డెక్కర్ లెక్క, కింద ఉంది పైన ఉంది. సూపర్ ఉంది కదా. ఇంకా ఇక్కడ మంచిగా మనకు పూలు అరేంజ్ చేసి, ఇంకా మంచి అంత షోకేజ్ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి. కింద చూస్తే మంచిగా వైట్ కలర్ రాళ్ళు, ఏదైతే మనకు సముద్రంలో అక్కడిక్కడ అక్వేరియంస్లు ఉంటాయో అట్లున్నాయి కదా. అట్లా మనం కూడా ప్లేన్లో వచ్చేది ఉండే, ఫ్లైట్ రేటు డబుల్ రేట్ ఉన్నాయి, మూసుకొని ట్రైన్కి వచ్చేసినాము. ఇదైతే సెయింట్ పీటర్స్బర్గ్ రైల్వే స్టేషన్. చూడండి ఎంత బాగుందో, డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాగా ఉంది. అంత బాగున్నది నిజంగా. ప్రతి ఒక్క స్టాల్స్ ఉన్నాయి మంచిగా తినడానికి, మనం ఏమైనా గ్రాసరీస్ కొనుక్కోవడానికి, మ్యాగజైన్స్ లాంటివి చిన్నవి, చాలా బాగుంది. చూసుకోవచ్చు వెయిటింగ్ హాల్స్ అంతా బాగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ కూర్చున్న దగ్గర ప్రతి దగ్గర ఛార్జింగ్ సాకెట్స్ కూడా ఉన్నాయి మనకి. ఇక్కడ చూసుకుంటే మనకు బర్గర్ కింగ్ కూడా ఉంది. మంచిగా ఆకలేస్తే ఫట్టుమని పోయి తినడానికి. ఇక్కడ ఏదేదో తినడం కంటే మంచిగా బర్గర్ కింగ్ పోయి ఒక బర్గర్ చెప్పుకుంటే సెట్. నమస్తే వస్తులు అందరు ఎట్లున్నారు. మనం ఫైనల్లీ సెయింట్ పీటర్స్బర్గ్ అయితే రీచ్ అయిపోయినాము. సో వన్ డే మొత్తం రెస్ట్ తీసుకున్నాం, ట్రైన్ జర్నీ చేసినాం కదా, అలసిపోయినామని. సో ఈరోజు అయితే డే 2. బస్ స్టాప్లో బస్ ఎక్కి ఒక కజాన్ క్యాథడ్రల్ చర్చ్ అనే ప్లేస్ ఉంది, చాలా బాగుంటుందంట. రివ్యూస్ కూడా చూసిన నేను. సో అక్కడ పోయి అక్కడ వేళ విశేషాలు ఏందో చూసేద్దాం. చలో. ఇదంతా కజాన్ క్యాథడ్రల్ చర్చ్. ఈ మూల నుంచి ఆ మూల దాకా ఉన్నది మొత్తం వేరే. అసలు లోపల పోయిన తర్వాత అయితే హే సాగర్, వాట్ ఏ సడన్ సర్ప్రైజ్ లెక్క ఉన్నది. అసలు వేరే, అసలు ఆర్కిటెక్చర్ కానీ అంత పైన అప్పటి కాలంలో పెయింటింగ్స్ ఎట్లేసారో ఇప్పటికి కూడా అర్థమైతలేదు. ప్రతి పిల్లర్ మీద అయితే డీటెయిలింగ్ ఉన్నది, ఎంత మంచిగా చెక్కిర్రు అప్పటి కాలంలో కూడా. ఇంకా వీళ్ళైతే దేవుడికి క్యాండిల్స్ గిన వెలిగించి ప్రేయర్స్ అయితే చేసుకుంటున్నారు. ఇంకా డిఫరెంట్ దేవుళ్ళు ఉన్నారు, మనకి వీళ్ళందరూ తెలియదు. మాది ఎంత లక్ అంటే మేము పోయిన రోజే క్రిస్టియన్ వెడ్డింగ్ అయితే అవుతున్నది. ఒరే ఎప్పుడు సినిమాల్లో చూడడమే, రియల్గా కూడా చూడగలుగుతామా అని అనుకునే డౌట్లో వీళ్ళు ఆ క్రిస్టియన్ వెడ్డింగ్ అయితే జరుగుతున్నదని తెలిసిన నిమిషం ఎగిరే మబ్బులలోన గుండెల్లో సాగే నేను అన్నట్టున్నది మా హార్ట్ బీట్ అయితే. ఆ డ్రెస్సింగ్ కూడా చూడండి, డైరెక్ట్ ఏదో హాలీవుడ్ మూవీ లేకపోతే మన తెలుగు మూవీస్లో క్రిస్టియన్ వెడ్డింగ్ చూపించినట్టు, అది కూడా ఫారిన్ కంట్రీలో. ఇంకా ఇంత ఆథెంటిక్గా చూస్తాను నేను ఎప్పుడైతే అనుకోలేదు. ఇక్కడ ఫాదర్ అయితే వాళ్ళకి వైనో ఏమో దాగిపిస్తున్నాడు, మరి నాకు కూడా ఎగ్జాక్ట్గా క్లారిటీ అయితే లేదు. ఇంకా తర్వాత బైబుల్ చుట్టూ అయితే రౌండ్స్ వేయిస్తున్నాడు, ఇంకా ఏదో మంత్రాలు చదువుకుంటూ. కానీ చూడ్డానికైతే వెరైటీగా అనిపించింది మాకైతే. నా లైఫ్లో నేను ఎప్పుడు చూడలేదు క్రిస్టియన్ వెడ్డింగ్, ఇదే ఫస్ట్ టైం చూడడం. ఇంకా ఇదే మనకు గర్భగుడి ఎట్లయితే ఉంటుందో వీళ్ళకి కూడా అట్లనే అనుకుంటా. అక్కడ ఇంకా లాస్ట్గా ఏదో ఓత్ తీసుకోవడం కానీ, లేకపోతే వాళ్ళకు ఏమైనా చెప్పియడం కానీ అక్కడ తీసుకుపోయి చేపిస్తున్నాడు. ఇంకా ఇది ఫైనల్ రౌండ్ అన్నట్టు. ఫైనల్లీ అయిపోయింది. బయటికి వచ్చి చూస్తే క్యూట్ ఫ్యామిలీ కనిపించింది. పాలు నీళ్ళ బంధం, ఇది జన్మ జన్మల బంధం అన్నట్టున్నారు. వావ్, ఇట్లా వీళ్ళు ఆర్ట్ వర్క్ ఏమన్నా ఉంటే ఇట్లా చేసుకొని డబ్బులు అయితే సంపాదిస్తున్నారు. ఈ ఆర్ట్ పేరు నాకు తెలియదు కానీ సూపర్ ఉంది. సో ఇంకా కజాన్ క్యాథడ్రల్ చర్చ్ సంగతులన్నీ చూసేసినాం కదా. ఫస్ట్ టైం ఇప్పటిదాకా నేను కూడా నా లైఫ్లో ఒక అంత మంచిగా క్రిస్టియన్ వెడ్డింగ్ ఎప్పుడు చూడలే. ఇది కజాన్ ముంగట ఇంకో చర్చ్, సేవియర్ ఆన్ బ్లడ్ అని. మేమైతే లోపల పోలే, టికెట్ ప్రైజెస్ చాలా హై అనిపించినాయి కాబట్టి. దీని ముందు ఇంకా మంచిగా డ్రాయింగ్స్ అయితే వేస్తున్నారు. మనిషి యాజ్ ఇట్ ఈస్ మక్కి టు మక్కి దింపుతున్నారు. ఈ ఆర్ట్స్ ఎవరైతే చేస్తారో కానీ నిజంగా చాలా టాలెంటెడ్ అనే చెప్పుకోవాలి. వీళ్ళ ఆర్ట్లు చూస్తే నాకు కూడా అర్థమైంది. ఈ బాబుని మీరే చూసుకోవచ్చు, ఎట్లా ఉన్నదో అట్లనే దింపుతుండు. ఇంకా ఆయన ఏజ్ చూసుకోవచ్చు ఎంత ఉంటుందో. ఈ స్ట్రీట్ చూసుకోవచ్చు ఎంత కిరాకున్నదో. కజాన్ చర్చ్ నుండి ఇంకో చర్చ్ నేను చూపించిన కదా, ఆ మధ్యలో అంతా ఈ స్ట్రీట్ ఉంటుంది. అటు బిల్డింగ్స్ ఇటు బిల్డింగ్స్, మధ్యలో రివరు, మొత్తం యూరోపియన్ స్టైల్, మొత్తం వేరే. ఆ బోట్ రైడ్లు కూడా ఉంటాయి ఇక్కడ, కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్. ఇప్పుడైతే మనం మంచి ఒక బోట్ రైడ్ ఎక్స్పీరియన్స్ చేయడానికి అయితే వెళ్ళిపోదాము. ఫైనల్లీ బోట్ రైడ్ అయితే ఎక్కేసినాం. పర్ పర్సన్ 1500 పడింది. ఎక్స్పెన్సివ్ అనిపించింది, కాకపోతే ఏం చేయలేము, మనం బార్గెన్ కూడా చేయలేము ఇక్కడ. ఒరే నాయను, ఆ బ్రిడ్జ్ ఏంద్రా, తలకు తలుగుతుందా లేకపోతే ఏడన్నా తలుగుతుందా అనిపించింది. ఇదే మనం చూసిన చర్చ్, కాకపోతే బయటికి వెళ్ళాలనుకోండి అది వేరే విషయం. మనలో మనం ముచ్చట. సడన్గా చూసి ఏదో గుహ లోపల పోయినా అని అనుకోకర్రీ, అదే బోట్ రైడ్.
ఇట్లా బ్రిడ్జ్ కిందికి వెళ్ళి పోతున్నది కదా, మనకి మొత్తం తలకాయకి తలుగుతున్నట్టు అనిపిస్తుంది. ఒరే నాయన నువ్వు కింద కూర్చోరా బాబు, ఆ గోడ వచ్చి గుద్దుకుంటే అప్పుడు కానీ చక్కగా అవుతావు నువ్వు. ఇట్లున్నది కథ. అబ్బా బయటికి వచ్చి చూస్తే టైం ఏమో 3 o'clock అన్నట్టున్నది. ఇంకా మన నేబర్స్ మనకు హాయ్ చెప్తున్నారు, వాళ్ళు చిల్ అవుతున్నారు ఫ్యామిలీతోని. ఇంకా మనకు సిటీ లోపలికి వెళ్ళి అయితే రూట్ ఉంది కదా, అది డైరెక్ట్ ఒక బాల్టిక్ సీ అనేది ఉంటుంది దూరంలో, దానికి కనెక్ట్ చేస్తుంది మనకు. అంటే ఆ బాల్టిక్ సీ ఇంకా దూరం ఉంటుంది కానీ ఇంకా ఆ వాటరే ఇదంతా. ఫైనల్లీ ఇంకా లాస్ట్ తొర్ర దీంట్లోకి వెళ్ళి బయటికి పోతే చూసుకోవచ్చు. ఇంకా చూసుకోమల్లా ఇంకా అట్లున్నది కథ. బాబ్బా అసలు నిజంగా మనం సినిమా అయిపోయిన తర్వాత సినిమా థియేటర్కి వెళ్ళి ఆ చిన్న డోర్ ఓపెన్ చేసి బయటికి వెళ్తే గాలి వస్తుంది చూడు, గిప్పుమని అట్లొచ్చింది గాలి. కాకపోతే ఆ గాలిలో థమ్స్ అప్ స్మెల్, ఆ స్మెల్ ఈ స్మెల్ వస్తుంది అనుకుంటా, కానీ ఈ గాలిలో మాత్రం మంచిగా ప్రకృతి స్మెల్ వచ్చింది. అబ్బాబ్బాబ్బా ప్రకృతికి స్మెల్ ఏంద్రా అమ్మాయి వాసన అనుకోకర్రి, ఇంకా ఏదో ఒక నేచర్ స్మెల్ నాకు వచ్చిన తీరులో నేను చెప్పినాను, ఇంకా దాన్ని నన్ను వేసుకోకండి. ఈ షిప్ అయితే చూసుకోవచ్చు, ఆ పైరేట్స్ ఆఫ్ కరేబియన్లు ఉంటుంది చూడు, సేమ్ అట్లాంటిది ఉంది. ఇంకా బాబా ఇంకా ఏం చెప్పాలి చెప్పుర్రి, వర్ణనాతీతం అనుకోండి అది. ఇంకా ఈ పక్కన షిప్ అయిన అయితే మనకి ఎప్పుడెప్పుడు ఓవర్టేక్ చేసి కప్పు కొట్టేయాలన్న తీరులో పోతున్నాడు. ఈ బ్రిడ్జ్ చూసిరు కదా దోస్తులు, ఇవి నైట్ టైమ్స్ ఓపెన్ అవుతాయి, దానికంటూ సపరేట్ టైమింగ్ ఉంటుంది. సపరేట్ టైమింగ్ అంటే దానికంటూ సపరేట్ రేటు కూడా ఉంటుంది. ప్రతిదీ పైసా పేక్ తమాషా దేక్ అన్నట్టు ఉంటుంది కథ. కాకపోతే కంపల్సరీ అది చూసేటి తీరులో ఉండే మంచి ఒక ఎక్స్పీరియన్స్ అనుకోండి. ఇంకా అక్కడ జెండాలు చూసుకోవచ్చు, డిఫరెంట్ కంట్రీస్ ఉన్నాయి. ఇంకా ఇదంతా మనకు రౌండ్ తిప్పుతాడు అనమాట. దీన్ని పోయి కొంచెం దూరం దాకా పోయి ఇంకా మనం రిటర్న్ వచ్చేస్తాము. ఇంకా వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఎక్స్పీరియన్సెస్ అనుకోండి, పక్కా అందరు ఎక్స్పీరియన్స్ చేసేది. ఇంకా మీరు సెయింట్ పీటర్స్బర్గ్ వస్తే మాత్రం కంపల్సరీ ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే మాత్రం కంపల్సరీ యూట్యూబ్ కామెంట్స్లో నన్ను పింగ్ చేయడం మాత్రం మర్చిపోకండి.